దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీకు అందరికీ పేరు పేరు వస్తున్న ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు మనము స్త్రీల గురించి బైబిల్లో కుటుంబాలైనా సరే ప్రత్యేకంగా దేవుడు ఎంచి మనతో మాట్లాడుతున్న కొంతమంది స్త్రీలను గురించి మనం చాలా చాలా సంగతులు నేర్చుకున్నాం. క్రమముగా ఈ పాత నిబంధన ఆది కాండం నుండి మరి నేర్చుకుంటున్నాం గనక ఇప్పటికీ మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ముగించడం జరిగింది. రూతు గ్రంథములో ఈ రోజును స్టార్ట్ చేస్తున్నాను. రూతు గ్రంథములో మరి దేవుడు ఒక ముగ్గురు స్త్రీలను ప్రత్యేకంగా మనకు కనపరుస్తూ ఉండగా ఈ విషయాలను మనం జాగ్రత్తగా నేర్చుకున్నాం. మొట్టమొదటగా మరి నయోమిని గురించి, అలాగే వార్ఫా గురించి నేర్చుకున్న తర్వాత రూతు గురించి సమగ్రంగా మనం ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నాను రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశము కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేరు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంకి వెళ్ళి అక్కడ కాపురముండిరి. ఎందుకు వెళ్ళారు అన్నది 1వ వచనంలోనే మనకు రాశారు. ఏమైంది అక్కడ అంటే కరువు వచ్చిందంటండి. న్యాయాధిపతులు ఏలిన దినములను దేశములో కరువు కలగగా ఒక్క కుటుంబమే దేశాన్ని వదిలిపెట్టి, గ్రామాన్ని వదిలిపెట్టి, ప్రాంతాన్ని వదిలిపెట్టి మోయాబు దేశం కాపురం ఉండకి వెళ్ళారు. ఎంత భయంకరమో చూడండి. ఒక్కొక్కసారి మనుషుల జ్ఞానం ఏమైపోతుందో, వాళ్ళ యొక్క ఆలోచన ఏమైపోతుందో, వాళ్ళు ఎక్కడున్నాము, మేము ఎవరము, ఏ ప్రజలము అన్న సంగతి ఎలా మరచిపోతారో ఒక్కోసారి మనం ఆలోచించిన బుద్ధికి అందదు. యూదా బెత్లెహేములో ఈ యొక్క ఎలిమెలెకు కుటుంబం ఒక్కటే ఉందా? ఆలోచిస్తే నవ్వు తెప్పిస్తుంది. ఎందుకింత అవివేకంగా ప్రవర్తించుంటారు, ఎందుకింత అజ్ఞానంగా ప్రవర్తించుంటారు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే అందరూ వలసపోతుంటే వీళ్ళు కూడా ఈ ప్రాంతానికి వలస వచ్చారు అని రాస్తే పాపం అందరూ వెళ్ళిపోతుంటే ఊర్లో ఏమని చేస్తారు, వీళ్ళు కూడా బతకడానికి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళారులే అనుకుంటాం మనం. అసలు ఎక్కడ ఎవరు వెళ్ళినట్లేదు. యూదా బెత్లెహేము నుండి ఈ ఒక్క మనుషుడే తన భార్యని 2 కొడుకులను వెంట పెట్టుకొని వెళ్ళిపోయారు. సరే ఎక్కడికి వెళ్ళాడు? పోయి మోయాబు దేశం కాపురం ఉండటకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక కొన్ని రోజుల్లోనే మరి ఎలిమెలెకు చనిపోయినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, ఎందుకు చనిపోయాడంటే ఇక దానికి దేవుని ఇక్కడ ఏమి వ్రాయబడలే. మనకు అర్థమయ్యేదైతే ఒక మాట, తన ప్రాణమును దక్కించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును అన్నాడు. మనకందరికీ ఆ రెఫరెన్స్ తెలుసు. ఎక్కడ అంటే మత్తయి సువార్త 10:39లో ఉంటుంది. అలాగే సామెతలు 29:25లో ఏముంది? భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును అని ఉంది. ఏమండి, యూదా బెత్లెహేము వాళ్ళందరికీ కరువు వచ్చింది. కానీ ఊరోళ్ళందరూ దేవుని యందు నమ్మకం ఉంచి భయపడకుండా సర్లే ఆయనే మనలను పోషిస్తాడు, మన పోషణకర్త ఆయనే, అన్ని ఆయనే అని చెప్పి వాళ్ళు ఎలాగో ఉన్నారు. ఈ ఒక్క కుటుంబం మాత్రం భయపడి బయటకు వచ్చేసారు. ఎవరైతే దీనికి కారకుడో, ఎవరైతే దీనికి మూలమో, ఎవరైతే పిల్లల్ని భార్యను తీసుకొని వచ్చాడో ఆయన తెచ్చాడు. ప్రాణము దక్కించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తం ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడని వాక్యం స్పష్టంగా మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి నేనంటాను, మన నయోమి ఎందుకు మిగిలిపోయింది అనంటే, నయోమి ఎందుకు మిగిలి ఉంది అనంటే నేను అనుకుంటాను, నాకు దేవుడు నేర్పిన సత్యం ఏంటంటే ఈమె ఇక్కడికి వచ్చేదాకా వద్దనే అని ఉంటుంది. ఎందుకండి ఊరందరూ వెళ్ళట్లేదు కదా, మనం ఎందుకు వెళ్ళాలి, వద్దులే మనం ఎలాగ ఉన్నాం, ఎలాగెలా బతుకుదామని ఎన్నో చెప్పుకుంటుంది. అయినా సరే ఆమె మాట లెక్క చేయకుండా
మరి ఎలిమెలెకు తీసుకొని వచ్చాడు గనక ఆయన తెచ్చాడు. సరే, ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె ఇద్దరు కొడుకులు ఉండిపోయారు. ఏమండి, ఉండిపోతే వాళ్ళు కూడా కొంత ఎన్ని 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 సంవత్సరాలు ఉన్నారంట? ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఉండడమే కాకుండా మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఇద్దరు, ఒకరు ఓర్ఫాను, ఒకరు రూతును. సరే, అక్కడ వాళ్ళిద్దరు ఉన్నాక, ఇద్దరు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ నాన్నగారు చనిపోయినా, అరే మనం అనవసరంగా వచ్చామే, మన ఊరోళ్ళందరూ రాలేదు, మనమే వచ్చాం, చూసావా నాన్నగారు చనిపోయారు అన్న ఆలోచన కానీ జ్ఞానం కానీ లేదు. మరి ఇక్కడ వీళ్ళు కూడా ఆ నయోమి చెప్తే వినలేదేమో, అందుకే పెళ్ళైన కొన్ని రోజుల కాలు కూడా ఇద్దరు వచ్చారు. అసలు వాళ్ళ పేరు తగ్గట్టే ఉంది అలా బతుకు. ఒకటి పేరు మహ్లోను, ఒకటి పేరు కిల్యోను. మహ్లోను అనగా వ్యాధి, కిల్యోను అనగా రోగి, ఇద్దరు తెచ్చారు. దైవ వ్యతిరేకంగా, దైవ విరోధంగా, దేవుడి దగ్గర విచారించకుండా ఎవరైనా ఏదైనా ఒక నిర్ణయం చేస్తే దానివల్ల నష్టమే కానీ లాభం లేదు అన్న సత్యం వాక్యం మనకు నేర్పిస్తుంది. 14 సామెతల్లోనే 12లో అంటాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు కానీ తుదకది మరణమునకు చేరుమంటారు. అలాగే 10:24లో ఏమంటున్నాడంటే, భక్తిహీనుడు దేనికి భయపడను అదే వాడి మీదకి వచ్చిన. ఇక్కడ సస్తావని భయపడితే అక్కడే తెచ్చాడు, అక్కడ పోయి కూడా తెచ్చాడు. ఏం ప్రయోజనమైంది? అందుకే యెహోవాకు విరోధమైన ఆలోచన కానీ జ్ఞానం కానీ నిలవదు అని వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తుంది. దైవ విరోధమైన ఆలోచనలు, నిర్ణయాలు ఎవ్వరూ దయచేసి తీసుకోవద్దు. తీసుకుంటే తద్వారా నష్టమే మనకు, మన కుటుంబాలకు నష్టమేనని దేవుడు చక్కగా దేవుని వాక్యంలో మనకు రాసి పెట్టాడు. ఆయనకు విరోధమైన ఆలోచన, విరోధంగా ఉన్న ఆలోచన కానీ ఆ యొక్క నిర్ణయాలు కానీ ఏది నిలవదు అని సామెతలు 21:30లో యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచమైనను నిలవదు అని రాసి పెట్టాడు కదండి. కాబట్టి మరి ఎందుకని వాళ్ళు అలాగా దేవుని దగ్గర విచారించవచ్చు కదా? విచారించడం వాళ్ళకి చేత కాలేదు. ఏ ఆలోచన చేసుకున్నారో అదే ఆలోచనను వారు అక్కడ అమలు చేశారు. ఓకే, అదే ఒకరు వారిస్తే నన్ను ఒక మాట వినాలి కదా, అది కూడా విననట్టుగా ఎలిమెలెకు చరిత్ర మనకు బోధిస్తుంది. కాబట్టి ఎలిమెలెకు చచ్చిపోయాడు. అరే మరి నాన్నగారు చనిపోయారు, మళ్ళీ ఎందుకు రా, అక్కడ యెరూషలేములో అందరు బాగానే ఉంటే మనమే ఎందుకు వచ్చాము ఇక్కడికి, నాన్నగారిని పోగొట్టుకున్నాం, పోదాంపా బాబు అని చెప్పుంటది. లేదు, వాళ్ళు కూడా అంతే అజ్ఞానులు, అంతే అవివేకులుగా అక్కడే 10 సంవత్సరాలు ఇంచుమించుకున్నారట. అయితే అక్కడ వాళ్ళు వేరే ఇద్దరు మోయాబు స్త్రీలను పెళ్లి చేస్తారు. అసలు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చా అండి? అసలు మోయాబు వాళ్ళను దేవుడు 10వ తరం వరకు చేరవకూడదు సమాజంలో అన్నాడు. క్రైస్తవ బిడ్డలు అయ్యుండి వాళ్ళు ఆ ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు వీళ్ళని చేసుకోవడానికి ఒక కారణం ఉందని బైబిల్ పండితులు చెప్తారు. ఎందుకంటే వీరు యవనస్తులు, ఆ ఊరిలో ఉంటున్నారు, చూస్తుంటే చాలా అందమైన శరీరాలు, బలము, మంచిగా ఒడ్డు పొడుగు చక్కగా అందంగా కనబడుతున్నారు. కానీ వీళ్ళు ప్రత్యేకంగానే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు యూదులు కదా, హెబ్రీయులు కదా. అందుకని వీళ్ళ విధానం, వీళ్ళ పద్ధతి, వీళ్ళని గమనించిన వారికి అర్థమవుతుంది. ఆ బైబిల్ పండితులు ఏం చెప్పారంటే, ఒక దైవజనుడు అక్కడ ఒక విగ్రహారాధన జరుగుతుంటే వీళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి ఆ వేడుకకు వీళ్ళు కూడా వెళ్ళి నిలబడి చూస్తున్నారంట. ఇక్కడ కూడా మన దగ్గర కూడా కొన్ని వేడుకలు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ వచ్చి జరుగుతాయి కదా. ఇప్పుడు వినాయక చవితి రేపు ఉందనుకో, అందరూ ఉంటూనే ఉంటారు అక్కడ. అయితే వీళ్ళకి కూడా అలా వెళ్ళి దూరంగా నిలబడి చూస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చిన పలహారం వీళ్ళకి పెట్టబోయారు, ప్రసాదం. మేము విగ్రహారం మేము తినం అని వాళ్ళు ఎంత పొరదేశంలో ఉన్నా, ఇక్కడ వేరే ప్రాంతానికి వచ్చినా, వాళ్ళ ఊరది కాకపోయినా వీళ్ళు ఖచ్చితంగా మొహమాటం లేకుండా మేము ఇది పుచ్చుకోము అని చెప్పారు. అదే వీళ్ళ విధానం, వీళ్ళ నిష్ట, వీళ్ళ పద్ధతి అక్కడ ఉన్న వాళ్ళకు నచ్చిందన్న. అందుకే వాళ్ళ రూతును ఓర్పాను ఆ ఇద్దరికి ఇవ్వడానికి వాళ్ళు ఏమాత్రం వెనకాలేదు, ఇచ్చేశారు.
వాళ్ళు ఇవ్వడం గొప్ప సంగతి, కానీ వీళ్ళు చేసుకోకూడదు అసలు. మేము మోయాబు స్త్రీలు మేమేదో చేసుకుంటాం అనాలి. ఏదో కరువు వచ్చిందని మేము ఇక్కడికి వచ్చాం, మా నాన్న చచ్చిపోయాడు అని మేము వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని అనలేదు. ఒకవేళ చేసుకున్నారు పోని, ఏదో వాళ్ళు ఇష్టపడ్డారు, వీళ్ళు చేసుకున్నారు అనుకోండి. అయితే చేసుకుంటే మరి ఏం చేయాలి? అక్కడ నుంచి వచ్చేయాలి కదా అలా ఊరుకు. అక్కడే ఉన్నారు ఇంచుమించు 10 సంవత్సరాలు. అక్కడ ఉన్న తర్వాత ఆ 2 అబ్బాయిలు కూడా చచ్చిపోయారు. ఇప్పుడు ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులు, భర్త లేని ఒంటరి స్త్రీ అయిపోయింది నయోమి. బాధాకరంగా ఉంది. నేను భర్తకి చెప్పినా వినలేదు, నా పిల్లలకి చెప్పినా వినలేదు, ఎంత పని అయిపోయిందని నయోమి బాధపడుతుండవచ్చు. సరే, ఈలోపు చూడండి 5వ వచనం నేను చదువుతున్నా. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయను. బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు ఈమెకే పెనిమిటి లేరు అనడానికి లేదు. ఇప్పుడు 2 ఇంటికి వచ్చిన కోడళ్ళకు కూడా విధవరాళ్ళుగానే మిగిలిపోయాయి. చాలా బాధాకరమైన సంగతి అది. అప్పుడు వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించడని ఆమె మోయాబు దేశంలో విని, ఇక వెళ్ళిపోదాం మోయాబు దేశంలో విడిచాని బయలుదేరింది. ఏమండి, అసలు మోయాబు దేశంలో వాళ్ళందరూ ఒక్కరు కూడా తాగలే కదండి. ఆ కబురు రాలేగా, ఈ కబురు వచ్చింది. మీరు అదృష్టవంతులు, మీరు మోయాబు వెళ్ళిపోయి చక్కగా ఉన్నది క్షేమంగా, మేము ఇక్కడ ఉండి కరువుకు చచ్చిపోయాము, మా పిల్లలు చచ్చిపోయారు, లేదా మా పెద్దలు చచ్చిపోయారు. ఏమైనా కబురు వచ్చిందండి? వచ్చిన వాళ్ళు వీళ్ళు తెచ్చారు. పరిస్థితులకు భయపడి దేవుడి సన్నిధికి దూరం అయితే నష్టపోయేది దూరమైన వాళ్ళేనని వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఎప్పుడు కూడా పరిస్థితులకు భయపడద్దు. భయపడితే దేవునికే భయపడాలి, ఆయన ఆజ్ఞకే భయపడాలి, ఆయనకే లోబడాలి, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా నడుచుకోవాలి. కానీ ఈ 70 ఏళ్ళ 80 ఏళ్ళ జీవితానికి, మహా అంటే 100 ఏళ్ళ జీవితానికి ఎవ్వరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నది ఈ యొక్క ఎలిమెలెకు నయోమి కుటుంబం చూస్తుంటే మనకు అర్థం అవుతుంది. ఓకే. అయితే ఎప్పుడైతే తన జనులను దేవుడు మరలా దర్శించాడు, వారికి ఆహారం ఇచ్చుటకు ఆయన వారిని జ్ఞాపకం చేసుకుని అని అర్థమైందో, తెలిసిందో ఆ వార్త, వెంటనే నయోమి బయలుదేరి వెళ్తూ, అమ్మ మీది ఈ ఊరే కదా, ఈ ప్రాంతపు వారే కదా, నా మాట విని మీరు ఇక్కడ ఉండిపోండి తల్లి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మళ్ళీ వేరే వివాహం చేస్తారు, మీరు యవనస్తులు కదా చేసుకుంటారేమో చేసుకోండి, మీ తల్లిదండ్రులు చేస్తారు, దయచేసి ఈ విషయంలో మిమ్మల్ని బాధించినంతకంటే ఎక్కువ నేనే బాధపడుతున్నానమ్మా, కాబట్టి మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పింది. ఎంత చెప్పినా వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఈమె మాట్లాడుతూనే ఉంది, మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ వస్తూ ఉంది. ఇంకా అప్పుడు చాలా నచ్చ చెప్పినప్పుడు, దయచేసి నాకు కుమార్తెల్లారా, నన్ను వెంబడించొద్దు, నా వెనక మీరు రావద్దు, మీరు వెళ్ళిపోండి అని ఇద్దరిని బ్రతిమలాడితే వెంటనే ఓర్ప, ఇప్పుడు జరిగిన ఈ సంఘటన మిమ్ములను నొప్పించినంతకంటే ఎక్కువగా నన్నే నొప్పించింది. ఎందుకంటే 2 యవన స్త్రీలు, అయ్యో నా కొడుకులను చేసుకున్నందుకు మోడులు అయిపోయారే అని నేనే ఎక్కువ బాధపడుతున్నాను. తల్లి, మీ స్వజనుల దగ్గరికి, మీ తండ్రి ఇంటికి మీరు వెళ్ళిపోయి చక్కగా హాయిగా బతకని ఉండండి, మీరు మళ్ళా వివాహాలు చేసుకోండి అన్నీ చెప్పిందండి. చెప్పితే ఇది ఈమె ఓర్ప మాత్రం, సరే ఇంతగా చెప్తున్నావు కదా అత్తమ్మ, ఓకే అని ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. అందరికి తెలుసు, మళ్ళా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఓర్ప అనే మాటకి మెడ వంతనిది అని అర్థం. దేవునికి కానీ దేవుని యొక్క మాటలకు కానీ ఆమె ఆకర్షితురాలు కాలేదు. ఓకే. అలాగే రూతు అన్న మాటకు సౌందర్యము అని అర్థం. ఓకే. ఎప్పుడైతే ఈ రూతు అదే ఉపదేశం, నేను నా పిల్లలకు మా తాతలు దేవుని ఎలా నమ్ముకున్నారో, ఎలా ఉన్నారో, దేవుడు వాళ్ళ పట్ల ఎన్ని కార్యాలు చేశాడో,
ఇశ్రాయేళ్లకు ఇవన్నీ బైబిల్ స్టోరీ కన్నా వ్యక్తిగతంగా మేము అనుభవించిన మా తాతయ్యలు ప్రభుని నమ్ముకుని వాళ్ళు అనుభవించిన కష్టాలు, మంచిది, మేలు, బాధలు అన్నీ చెప్తా ఉంటాను ఆ పిల్లలకి. అలాగే ఈమె కూడా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాను గురించి నయోమి చెప్తూ ఉంది. మా ఆయన తొందరపడిపోయి వచ్చేసాడు, అనవసరంగా వచ్చాడు, తన ప్రాణం పోగొట్టుకున్నాడు. మా ఆయన చనిపోగానే వెళ్ళిపోదాం నాన్న అన్నాను. పిల్లలు కూడా వినలేదు. ఇక్కడే ఉండిపోయి 10 సంవత్సరాల నుండి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. మా దేవుని జనులు, మా దేవుని మాకు ఇచ్చినటువంటి దేశం అది చాలా మంచిది. తాత్కాలికంగా ఏదో కరువు వస్తే పరిగెత్తుకొచ్చింది, నేను చాలా తప్పు చేశాను, నేను బాధపడుతున్నాను. అది ఇదని దేవుని గురించి, ఆయన మహత్యం గురించి, ఆ దేవుని ప్రజల గురించి, ఆ దేశం గురించి, దేవుడు ఎన్నుకున్న విధానం గురించి ఇవన్నీ ఇద్దరు కోడళ్ళకు సమానంగా చెప్పుకుంటారు. కానీ ఒక ఆమెమో హత్తుకుంది, ఒక ఆమెమో ఎక్కువ హత్తుకుంది. ఆమె ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఓర్త సరేలే అత్తమ్మా ఎందుకు లేనిసార్లు బతిని వాడుతాను, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాను. రూతు మాత్రం ఆమె దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టిందంటే అమ్మా దేవుడి మీద పెట్టింది. అత్తమ్మ మీది కంటే, ఆ పోయిన భర్తల మీది కంటే, మామ మీది కంటే, మామంటే అప్పుడు లేనే లేడనుకో, వీళ్ళు కోడలుగా వచ్చినప్పుడు చూడలేదు. కానీ తమ భర్తల కంటే, అత్తమ్మ కంటే, అత్తమ్మ పరిచయం చేసిన దేవుని మీద ఎక్కువ మనసు పెట్టింది. ఆయన మాటల మీద మనసు పెట్టింది. ఆ దేవుడిని వదిలిపెట్టకూడదని ఒక చక్కని నిర్ణయం చేసుకున్నట్లు అక్కడ తర్వాత ఆమెను గురించి సమగ్రంగా నేర్చుకున్నాం. ఎప్పుడైతే ఈమె హత్తుకొని అత్తమ్మను వల్ల అనకూడదు అని, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఉండి చోట ఉంటాం, మరణించే చోట మరణిస్తాం, నన్ను మాత్రం వెనకకి వెళ్ళిపో అని మాత్రం అనొద్దు, మా తండ్రి ఇంటికి పొమ్మని అనొద్దు అని ఆమె బ్రతిమలాడుకొని ఆమె వెనకాల వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 45వ కీర్తన 10 కూడా అదే చెప్తుంది. కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మర్చిపోము అన్నాడు. అంటే ఏ కోడలైనా అత్తింటికి అడుగు పెడితే ఇక తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళనే ప్రేమించాలి, వాళ్ళ వైపే ఉండాలి, వాళ్ళనే చూడాలి, అదే నా ఇల్లు అనుకోవాలన్నది పెద్దలంతా మనకు చెప్పే ముచ్చట. ఎందుకంటే పూర్తిగా పుట్టింటిని మర్చిపోమని కాదు, కానీ బరువు బాధ్యతలు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వు చేయవలసిన కర్తవ్యం, చేయవలసిన కార్యాలు, పనులన్నీ అత్తింట్లోనే అన్న సంగతి మనకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ దేవుడు చెప్పే కుమారి ఆలోచించా అని, సజ్జనము తండ్రి ఇంటిని మరం అంటే ఈ అత్తింటి ముచ్చట్లు కాదు దేవుడు చెప్పింది. ఇక్కడ లోకాన్ని మర్చిపో, లోకంలో నువ్వు వధువు, వరుడైన యేసుకు వధువుగా ఉండడానికి పిలువబడ్డావు గనక లోకం కానీ, మార్పులైన ప్రజలు కానీ, నీ వారిని కానీ నువ్వు మర్చిపో. ఇంకా వాళ్ళతో స్నేహం అని, వాళ్ళతో సహవాసం అని, వాళ్ళతో కలిసి ఉండడం అనేది నువ్వు ఎప్పటికీ చేయొద్దు అన్నది అక్కడి భావం. ఆ భావాన్ని ఆమె అర్థం చేసుకుందా అన్నట్లుగా రూతు, ఇక నేను ఈ కుటుంబంలోకి వచ్చాక, దైవజనుల కుటుంబంలో అడుగు పెట్టాక, ఇంకా మరలా ఆ దేవుని గురించి నాకు పరిచయం అయ్యాక, ఆయన శక్తిని, ఆయన మహత్యాన్ని నేను తెలుసుకున్నాక ఇంకా మళ్ళీ ఎట్లా వెళ్తా నేను అక్కడికి, ఇంకా నేను వెనకకు వెళ్ళలేను అని ఒక చక్కని నిర్ణయం చేసుకొని, వీళ్ళు తోడిదే నా లోకం, వీళ్ళదే దేవుడే నా దేవుడు, వీళ్ళుండే చోట నేనుంటా, వీళ్ళు మరణము వరకు నిన్ను ఎడబాపని, ఏది ఎడబాపని ఎడదమ్మని ఖచ్చితంగా రూఢిగా నిర్ణయించుకుని ఆ మాట చెప్తే నయోమి మారు మాట పలకలేకపోయింది. తనతో రావడానికి ఆమెకు మనస్సు కుదిరలేదని 18వ వచనంలో ఉంటుంది. నయోమి తెలుసుకున్నప్పుడు అందు గురించి ఆమెతో మాటలాడటం మాని, సరే ఇద్దరు ప్రయాణం చేస్తూ ఎక్కడ దాకా వచ్చారు అంటే బెత్లెహేముకు చేరారు. యవల కోత ఆరంభంలో బెత్లెహేముకు వాళ్ళు వచ్చారు. ఎప్పుడైతే ఆ బెత్లెహేం గ్రామం లోపలికి వచ్చేసారు, ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. ఈ నయోమి ఇప్పటికి దాదాపుగా 15 సంవత్సరాలు అయిందనుకోండి వెళ్ళిపోయి. ఎలిమెలెకి ఎంతకాలం బతికాడో సంవత్సరాలు రాయలేదు, కానీ ఎలిమెలెకి చనిపోయాక 10 సంవత్సరాలు వీళ్ళు అక్కడే ఉన్నారని రాశారు. కాబట్టి మొత్తం ఒక 15 సంవత్సరాలు అనుకోండి. ఈ 15 సంవత్సరాల్లో
ఈ నయోమి రాగానే ఆ ఊరికి అరే నయోమి కదా ఈమె అని అనుకుంటారు. ఎందుకంటే కొంచెం ఆమె మారింది, దిగులుతో బలహీనతలతో బతుకుదామని పోయి బతుకు పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని, 2 కొడుకులను పోగొట్టుకొని చాలా బలహీనురాలుగా, చాలా చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా ఉంది. బాగా గమనించి చూస్తే నయోమి అని గుర్తొచ్చింది వాళ్ళ. అప్పుడు వాళ్ళు అన్నారు ఈమె నయోమి కదా అని వాళ్ళు అనుకొని చుండగా ఆమంటది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాడు కనుక నన్ను నయోమి అనక మారా అనుడి అంటది. ఏంటి నీకు సర్వశక్తి దుఃఖం కలుగజేశాడా? నయోమి అంటే మధురమని, మారా అంటే చేదని మనందరికీ తెలుసు కదా. అయితే ఇక నన్ను నయోమి అని ఎందుకు పిలుస్తారు? ఆ పేరుకు నేను తగ్గదాన్ని కాదు, నా పేరు మారా అంటేనే కరెక్ట్ అంటుంది. అట్ట నా బతుకుని నేను నాశనం చేసుకున్నాను, మా ఆయన మాటలేని నేను ఇలాగ అయ్యాను, లేకపోతే మా ఆయనే కారణం, నా కొడుకులే కారణం నా బతుకిట్టవడానికి, నేను ఇట్టవడానికి చెప్పితే వాళ్ళు వినలేదు. ఇలా అంటే బాగుండండి. అసలు వాస్తవం కూడా అదే. అని మేమన్నది సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేశాడు అంటుంది. అనొచ్చండి? అనకూడదు. రూతమ్మ ఆమె ఎందుకు ఎంటబడి వచ్చిందంటే ఆమె ఆత్మీయ తల్లి, దేవుని గురించి ప్రకటించింది, దేవుని గురించి తెలియజేసింది, దేవుని పరిచయం చేసింది, దేవుని మార్గాన్ని తెలియజేసింది. ఇంకా ఆమె వెనకాల పడి వచ్చింది. ఈమెమంటున్నా సర్వశక్తుడు చాలా దుఃఖం కలగజేశాడు అంటే భర్త పోవడం, 2 పిల్లలు పోవడం ఈమెకు చాలా బాధకరమైన విషయమే. కానీ సర్వశక్తుడు చేయలే, మన చేతులతో మనమే చేసుకున్నాం. ఆ సంగతి చాలా మందికి అర్థం కాదు. కీర్తన 107 కీర్తనలో 17వ వచనం మనం చదివితే అక్కడ ఉంటది, చదువుతున్నాను నేను, మీరు గమనించాలి. 17 బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెలుసుకుంది. చూసారా? అవివేకంగా వాళ్ళు ప్రవర్తించి చిన్న కరువు రాగానే పానం పోద్ది అన్నట్టుగా వాళ్ళు వేరే దేశంకి వెళ్తారు. ఆయన చెప్పినా వినలేదు, నా భర్త అవివేక పని చేశాడు, నేను చెప్పినా వినలేదు, అందుకే నాకు ఆ దుర్గతి పట్టింది, ఏం చేయనమ్మా, నేను నయోమినే, కానీ ఇప్పుడు చాలా బాధల్లో కష్టాల్లో ఉండి వచ్చాను, ఇప్పుడు నాకు మారా అనడానికి సరిపోతా కానీ నయోమి అనడానికి నేను సరిపోను అని చెప్పాల్సింది పోయి ఈమె సర్వశక్తుడు నాకు చాలా బాధ కలగజేశాడు అని చెప్తాను. ఓకే, చూడండి, ఇది 10వ వచనం నేను చదువుతాను అదే కీర్తనలో. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుడి తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలను మరణాంధకారములు నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసం చేత కృంగజేసిను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయిను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో ఉండి వారిని విడిపించారు. ఎన్ని విషయం అసలు. అప్పుడు అందరు పోయాక అప్పుడు ప్రార్థన చేస్తే ఈమెకు ఒక మంచి వార్త, తప్పు ఒప్పుకుంటే అయ్యో పొరపాటు అయిపోయింది అయ్యా, నేను ఈయన వెనకాల రాకపోయినా బాగుండయ్యా, ఈయనైనా నా మాట వింటే బాగుండయ్యా అని అవన్నీ గుర్తు చేసుకుని దైవ విరోధంగా వచ్చిన ప్రతిదీ అర్థం చేసుకొని మరి దేవునికి అప్పుడు దేవుని వైపు తిరిగి తన పొరపాట్లు ఒప్పుకుంటుంటే బాధపడితే దేవుడు అప్పుడు మొరపెట్టిన మొరను విన్నాడు, ఆపదలను విడిపించాడు. దేవుడు బెత్లెహేమును దర్శించాడని, కరువంతా పోయిందని, ఆహారం ఇచ్చాడని ఆ మంచి వార్త నిమకు అందేలాగా దేవుడు చేశాడు. అది కాబట్టి దేవుని మీద నెపం మోపడం, దేవుడే ఈ కష్టాలకు బాధలకు కారణం అనడం బుద్ధిహీనత, అవివేకము, అజ్ఞానమని దేవుని వాక్యం స్పష్టంగా మనకు బోధిస్తుంది. ఈ నయోమి జ్ఞానం అంతా ఏమయ్యిందో ఆమె అలా మాట్లాడుతూ ఉన్నది. ఓకే, కాబట్టి అట్లా ఆమె మాట్లాడడం సరికాదు. ఆమె మంచిదే, కానీ పద్ధతి, మాట్లాడే తీరు వద్దు. బాధ వచ్చినప్పుడు మరి భర్త కాకుండా కారణం దేవుడు అనడం అనేది అది చాలా అవివేకం అన్నమాట. అందుకే కదా బాధలు వచ్చినప్పుడు యోబును దేవుడు పదే పదే మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే యోబు గ్రంథం 1:21 నోటి మాటతో కూడా యోబు పాపం చేయలేదు అంటాడు. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశానని అనలేదు. అందుకని లోపలికి వెళ్తే యోబు గ్రంథం సర్వశక్తుడు అన్యాయము చేయట అసంభవం అని రాయబడి, దేవుడు బాధ పెట్టాడని చెప్పలేదు.
చక్కగా భార్యతో అంటాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావు, దేవుని వలన మనము మేలే అనుభవించతగుదుమా కీడు అనుభవించతగదా అంటాడు. అబ్బా ఎంత చక్కని మాట అండి. అసలు యోగు అలాంటి మనిషి భూమి మీద ఉంది, అందుకే ఒక్కడు ఉండేను అన్నాడు దేవుడు. చాలా ఉండరు, అరుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ నయోమి ఇలా మాట్లాడడం చాలా చాలా పొరపాటు అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. సరే, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యపలిచాడు, సర్వశక్తుడు నన్ను బాధపడ్డాడని ఒక మాట మీద ఒక మాట చెప్తా ఉంది. సరే, ఇద్దరు కలిసి మోయాబు దేశం క్షేమంగా వచ్చారు, అక్కడ ఏమీ లేదు. సరే, ఈ కోడలు కూడా మరి అత్త వెన్నంటే రావడం అనేది ఒక దైవికమైనటువంటి ఒక చక్కని ఏర్పాటని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. నయోమి విషయాన్ని ఆలోచిస్తే శ్రమ లేనప్పుడు ఒకలాగా, శ్రమ కలిగినప్పుడు మరొకలాగా మాట్లాడడం, ప్రవర్తించడం ఎవరికీ తగదు అని నయోమి యొక్క మరి జీవితాన్ని మనకు దేవుడు ముందు. మరి నయోమి ఇక్కడికి వచ్చాకైనా మరణించిందంటే లేదు, మనవాన్ని ఎత్తుకొని చచ్చిపోయింది. దాది అయి మనవాన్ని పెంచిందని వాక్యం చెప్తుంది కదా. దేవుడు ఆమెను ఆయుష్కాలం పొడిగించాడు, ఉంచాడు. దైవికమైన భయం ఉంది, దైవిక జ్ఞానం ఉంది. కానీ బాధలు వచ్చినప్పుడు ఆ జ్ఞానం నశించిపోతుంది, మళ్ళా మానవ మనస్సు పనిచేస్తుంది అనమాట. చాలా మంది బాగున్నప్పుడు 2 కేటగిరీలు అంట నేను. బాగున్నప్పుడు ఒకరు హత్తుకుంటారు, బాధల్లో ఒకరు హత్తుకుంటారు. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. అంతా బాగుంటే అప్పుడు దేవుడు ప్రార్థన అంటారు, కష్టం రాక నీ దేవుడు ఎందుకు చేశాడు, ఎందుకు బాధలు పెట్టాడు, ఇంకేం దేవుడు అమ్మ మేము ఎందుకు బాధ ఎందుకు చేయాలా, ఏం లాభమైంది మాకు అని ఇట్లా నెగిటివ్గా మాట్లాడి బాధల్లో దేవుడికి దూరం అయ్యే కేటగిరీ ఒకటైతే, దేవుడు అన్ని సర్వసమృద్ధిస్తే అప్పుడు కూడా మరి దేవునికి దూరం అయ్యి మరిచిపోతారంట. అన్ని సమృద్ధిగా అయినందుకు మీరు మరి మదించి మీరు దేవుణ్ణి సర్వశక్తిని మర్చిపోయారని ఇశ్రాయేలు తోటి చెప్పారు. అట్లా మీరు మర్చిపోకుండానట్లు నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నా, కొన్ని కట్టడాలు ఇస్తున్నా, మీరు అట్లా ఎప్పుడు అనుసరించి తీరాలని ఇశ్రాయేలుకు దేవుడు బోధించాడు. అంటే దేవుని బిడ్డలైన వారు ఉన్నా లేకున్నా, కలిమైనా లేమైనా, వ్యాధి అయినా ఆరోగ్యమైన ఎప్పుడు ఒక్కలాగే ఉండాలన్నది, ఒకే విధంగా మాట్లాడాలనేది, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడం అసంభవం అన్న సంగతి ఎరిగి బతకాలని ఈ నయోమి మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. మంచిదే, పెద్దది. ఆ భర్తను వారించుంటది నిజంగా, అందుకే భర్త చచ్చిపోయాడు కానీ ఉంది. ఆ మాట ఆయన వినలేదు, తీసుకెళ్ళిపోయాడు. కొడుకులకు చెప్తే కొడుకులు కూడా వినలేదు, అందుకని కొడుకులు కూడా చచ్చిపోయారు. ఈమె ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరి నయోమి కదా అంటే ఊరైతే చేరుకుంది. కానీ అవునమ్మా నేను అవివేకంగా అజ్ఞానంగా కరువుకు భయపడి మా ఆయన వద్దంటుంటే నన్ను తీసుకెళ్ళాడు, ఇప్పుడు నా కొడుకులకు చెప్తే వాళ్ళు వినలేదు, ఇప్పుడు ఇలా అయిపోయింది పరిస్థితి, ఏం చేయం, దేవుడు ఎప్పటికీ న్యాయస్తుడే, మేమే అన్యాయస్తులం, అందుకే ఆయనకు విరోధంగా ప్రవర్తించి విరోధంగా నడిచి మేము మరణానికి వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్పి నిజం ఒప్పుకొని వాళ్ళ ఎదుట చెప్పాల్సిన ఈ పెద్ద మనిషి నయోమి, దేవుడే నన్ను బాధపరిచాడు, సర్వశక్తివే నాకు అన్యాయం చేశాడు, నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికాడని ఎన్నో రకాలుగా ఈమె నేను సమృద్ధిగా దాన్ని వెళ్ళాను, అంటే భర్త 2 కొడుకులతో నేను వెళ్ళాను, ఈరోజు విధవరాలుగా, అలాగే నాతో కూడా ఉన్న కోడళ్ళు కూడా విధవరాలు అయిపోయి రిక్తులముగా ఇక్కడికి వచ్చాము అంటుంది. నిజమే, పరిస్థితి అదే. కానీ దేవుని అనడానికి లేదు, దైవ విరోధంగా మాట్లాడడానికి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైనా శ్రమలు, బాధలు, కష్టాలు ఎన్ని వచ్చినా దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ప్రశ్నించడం అనేది బుద్ధిహీనత, అవివేకం అవుతుంది. దేవా నీ తీర్పులు ఎప్పుడు న్యాయమైనవే అని మనం ఆయనను మన నోటితో ఒప్పుకొని దేవుని స్తుతించాలి. దేవుడు అన్యాయం చేసినని ఎప్పటికీ పలకకూడదు. యోగు తన భార్యను ఏమన్నారు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు, ఆమె మూర్ఖురాలు కాదు, ఒకటి ఉంది మూర్ఖురాలు, అది మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. ఎవరది? సాతాన్గాడే ఎప్పుడు దైవ విరోధమైన మాటలే చేష్టలే ఉంటాయి కానీ మంచిది ఉండదు కదా.
అమ్మ దేవుడు చాలా మంచివాడు అంటాడు. వాడు కటిక బీరంగల ఆ పాతాళం నరకంలో బంధించే వరకు ఎప్పటికైనా వాడు అంతే. ఎప్పుడు దేవుడు మంచివాడని ఒప్పుకోడాడు. ఆడే ఒప్పుకోకపోతే ఆడు తాలూకా వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు ఇక? అది విషయం. కాబట్టి ఆ మూర్ఖురాలు మాట్లాడినట్టు మనం ఎవరో మాట్లాడకూడదు. దేవుడు చూడండి అంత ఓపిక సహనాన్ని, దేవుని పక్షంగా నిలబడ్డాన్ని, ఎంతమంది ఏదేదో అన్నా చలించకుండా దేవుడు తప్పక నన్ను దర్శిస్తాడు, నేను ఆ న్యాయ విధికి నేను తల ఉంచుతున్నాను, ఎప్పుడు నా మీద జాలి కలిగితే అప్పుడు కలుగుతుంది, నేను మాత్రం మరణం వరకు నేను నా నీతిని విడవను అని చెప్పి, ఒకవేళ ఏదో లోపం ఉందా లోటు ఉందా దేవుడు నాకు చెప్తే సరి చేసుకుంటాను అట్లా మాట్లాడాడే కానీ దేవుడు అన్యాయం చేసిన ఎక్కడ యోగు పలకలేదు. కాబట్టి ఆ ఓర్పును ఆ సహనాన్ని చూసి దేవుడు అతనికి రెండంతల ఆశీర్వాదం ఇచ్చినట్లుగా, కోల్పోయిన బిడ్డలను మరలా ఇచ్చినట్లుగా వాక్యం మనకు నేర్పిస్తుంది. అదే కాదండి, స్నేహితులందరూ తమకు తోచినట్లు తమకు తెలిసినట్టు మాట్లాడితే యోబు మాత్రం ఏమి మాట్లాడలేదు కనుక ఆ స్నేహితులను గద్దించాడు. యోబు మాట్లాడినట్టు మీరు యుక్తంగా అతనిలో మాట్లాడలేదు కనుక యోబు ప్రార్థన చేస్తేనే, మీ పక్షంగా విజ్ఞాపన చేస్తేనే నేను మేము అంగీకరిస్తాను, లేకపోతే నేను అంగీకరించను అని చెప్పాను కదమ్మా. కాబట్టి నయోమి కొంచెం తడబాటు, కొంచెం అవివేకం, కొంచెం అజ్ఞానంగా ఇక్కడ ప్రవర్తించిందని మనకు అర్థమవుతుంది. మనం అది నేర్చుకునేది ఎందుకంటే 1 కొరింథీ 10:11 రాయబడి ఉంది, ఈ సంగతులన్నీ దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడింది. అలాగే రోమా 15:4 రాయబడి ఉంది, ఆ ఇశ్రాయేలుకు జరిగిన సంఘటనలన్నీ మరి వాళ్ళకు దృష్టాంతముగా సంభవించి పూర్వం వాళ్ళకు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడిన గ్రంథములు అని చెప్పి అంటారు. కాబట్టి ఇవన్నీ మనకు గొప్ప పాఠాలు. వాళ్ళ జీవితం మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. ఏ పరిస్థితి అయినా, కరువైనా, కష్టమైన, ప్రాణం దక్కించుకోవడానికి కొరకు దేవుని సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టిపోకూడదు అనే గొప్ప పాఠం మనకు నేర్పిస్తుంది. ఒకవేళ చెప్పితే కూడా వినకపోతే నా ఎలిమెలెకు గతే, ఎలిమెలెకు కుమారుల గతే పడుతుంది అన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకు సొంతం తోచాలే ఎవరు చెప్తానని వినాలి. అలాగే మనం చేస్తున్న పని, మనం చేస్తున్న ప్రయాణం, చేస్తున్న నిర్ణయం, తీసుకున్న ఈ నిర్ణయము దైవ దృష్టికి ఇష్టమేనా? ఇది యెహోవాకు విరోధమైనదా? ఈ ఆలోచన యెహోవాకు కరెక్ట్ అయినదేనా అన్నది ఒక్కింత ఆలోచిస్తే చాలా బాగుండేది. కానీ అలా ఆలోచించలేదు. యెహోవాకు విరోధమైన ఆలోచన అయినను జ్ఞానమైనను నిలవదు అన్నాడు. అలాగే కీర్తన 32:8 అంటాడు, నేను నీకు ఉపదేశం చేసేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు తెలియజేసేదను అన్నాడు దేవుడు. ఏమన్నా అంత ఉత్తమంగా ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు ఉపదేశం చేసి మనకు ఆలోచన చెప్పి మనం ఎట్లా నడవాలో ఆయనే దిశ నిర్దేశకుడుగా ఉంటానంటుంటే ఇంకంతకన్నా ధన్యత ఏముంది చెప్పండి? చాలా మందికి ఆ విషయం తెలియదు. ఆసాఫ్ అయితే 73వ కీర్తనలో నాకు కొన్ని విషయాలు డౌట్ అయ్యి నా బుద్ధికి అందకుండా ఉంటే నేను ఏదేదో నిర్ణయించుకుని నేను ఒక ఆలోచనకు వస్తే, ఒక నిర్ణయానికి వస్తే మరలా అట్ట తప్పు నేను అట్లా రాకూడదు, ఈ భక్తిహీనుల గురించి నేను అట్లా ఆలోచించదు, అసలు వీళ్ళ గురించి దేవుడు ఏం ఆలోచిస్తుండో వాళ్ళ స్థితి ఏంటో నేను తెలుసుకోవాలని ఆయన దేవుడి సన్నిధికి ఆ విషయమై తేల్చుకున్నటకు దేవుని మందిరానికి వెళ్ళారు. అప్పటి వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది. అప్పుడు సంగతి ఆ యొక్క ఆలయంలోకి వెళ్ళి, అయ్యో ఏంటి అయ్యా వాళ్ళు అలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము, దీనికి ఏంటి సంగతి అని అడిగితే దేవుడు చెప్పాడేమని, వాళ్ళు శ్రమ కాలుదారు చోటనే ఉన్నారని. వెంటనే ఏం జరిగింది? అలా ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు కింద, యోబు ప్రార్థిస్తే తప్ప తన యొక్క స్నేహితులకు క్షమాపణ దొరకలే. అది అండి మనం దేవుని బిడ్డల క్యారెక్టర్ అంటే అది. కాబట్టి అదంతా ఎరిగి ఉండి తెలిసి ఉండి అందరికంటే ముందు రాయబడిన గ్రంథమే యోబు గ్రంథం అండి. అసలు దేవుని ప్రేమను ఎరిగి ఉండి, దేవుడు ఎవరిని అట్లా అన్యాయం చేయడం ఎరిగి ఉండి
నయోమి ఇట్లా మాట్లాడడం తగదు తగదు తగదు. దేవుని కృప పొందుకుంది, ఎలాగో దేవుడు కనికరించాడు, విధవరాల్ని క్షమించాడు, కానీ లేకుంటే దేవుని కోపం గురి అయ్యేది. కాబట్టి లూజ్ టాకింగ్ వద్దనేది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మనం చాలా మా మాట కొద్దిగా ఉండవాలి. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు ఎప్పుడు కొద్దిగా ఉండాలని ప్రసంగి 12వ అధ్యాయం 5-7 రాయబడి ఉంది. ఓకే, 5వ వచనం. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. భక్తిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించట కంటే సమీపించి ఆలకించట శ్రేష్టమని చెప్పి నీ దేవుని సన్నిధిని అనాలోచన పలుకుటకు నీ హృదయమునకు త్వరపడనీయక నీ నోటిని కాచుకో అన్నాడు. ఎంత చక్కని మాట. భక్తుల మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది అని మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో 37వ వచనం రాయబడి. ఎప్పుడు కూడా మనం ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆ సంగతి గుర్తుపెట్టుకొని మన మాటలు ఎప్పుడు కొద్దిగా ఉండాలి. ఓకే, కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మసలుకోవాలని ఈ నయోమి యొక్క జీవితం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. లూజ్ టాకింగ్ చేయకూడదు. ఏది జ్ఞాపకం వస్తుంది, నీ కష్టం వస్తే ఒకలాగా మాట్లాడడం, సుఖం వస్తే ఇంకొకలాగా ప్రవర్తించు. దేవునికి నచ్చనిది ఏదైనా కీడు మేలులు దేవుడు మనకు జతపరిచాడు, సుఖ దుఃఖములు జతపరిచాడంటే ఎందుకని అని అంటే దేవుని కార్యాలను తెలుసుకునడానికి. అది కూడా ప్రసంగిలోనే దేవుడు చక్కగా రాసి పెట్టాడు. ఏమని రాశాడు నేను చదువుతాను. సుఖదినమందు సుఖముగా ఉండు, ఆపదను యోచించము, తాము చనిపోయిన తర్వాత జరుగుదారని నరులు తెలుసుకొనకుండానట్టు సుఖ దుఃఖములను దేవుడు జతపరిచి ఉన్నాడు. అది ఒక తర్వాత ఒకటి వస్తూనే ఉంటది. చిన్నప్పుడు సామెతలు చెప్పించేవాళ్ళు, ఆ పెద్దలు రాసిన కలిమి లేములు కావడి కుండలు అని చెప్పేవారు అని ఒక సామెత మాకు నేర్పారు. మేము చదువుకుంటాం చిన్న క్లాసులో. కావడి కుండలు అంటే ఏంటి, ఒకటి వెనక ఒకటి ముందు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అంతే. ముందు సుఖం ఉంటే వెనక కష్టం ఉంటుంది, ముందు కష్టం ఉంటే వెనక సుఖం ఉంటుంది. ప్రపంచ మానవాళికి అందరికీ ఆ విషయం తెలుసు. తెలియని ఎవరైనా అవివేకులు అజ్ఞానులు ఉంటే ఇదిగో ఇలాగే మాట్లాడతారు. కనుక మనం ఎవరము నయం మంచిదే, చెడ్డది కాదు. క్యారెక్టర్ మంచిదే, విధానం మంచిదే, పద్ధతి మంచిదే, అంతా మంచిదే. కానీ ఈమెకు మాట్లాడడం చేత కాదు, లూజ్ కాదు, పెదవుల కాపు పెట్టుకోదు, ఏదనిపిస్తుంది మాట్లాడి. చాలా తప్పు. ప్రేమామయుడైన దేవుడు ఆమె మీద మహాకనికరం ఉంచాడు, కానీ ఆమె కూడా అసలు సర్వం అవ్వకూడదు. దేవుడిని ఆమెను ప్రేమించి చక్కని కోడల్నిచ్చి చాలా కాలం బతికించి అవన్నీ జరిగించాయి. దేవునికి స్తోత్రం. రేపటి దినం మరలా మనం ఆ విషయాలన్నీ రూతు గురించి సమగ్రంగా మనము నేర్చుకున్నాం. మెట్టుకు ఈ చక్కని అన్యురాలు ఒక్కసారి దేవుని వాక్యం విన్నదంటే ఆ విన్నదానికి అడ్డుపడిపోయింది. నిజంగా నేను వాక్యం చదువుకుంటే నా క్యారెక్టర్స్ కొన్ని వాళ్ళు భయంకరమైన మనుషులైనా వాళ్ళకు మనసు ఎలా మార్చుకొని దేవునికి ఎలా అంకితమయ్యారో, ఆ యొక్క రాహాబను వేష, ఆ సమరయ స్త్రీ వీళ్ళ జ్ఞాపకం వస్తే నాకు కడుపు నిండిపోదు. ఎందుకంటే వాళ్ళు దేవునికి దూరస్తులే, వేషలే వాళ్ళు. కానీ దేవుని గురించి వింటే మాత్రం ఈ యొక్క సొంత ఇశ్రాయేలు జనం కంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు నిలిపారు వాళ్ళు. నేను వినినప్పుడు ఈ సంగతులను నా గుండెలు అదిరిపోయినాయి అని చెప్తుంది రాహాబు. ఆమె సర్వశక్తుని దేవుడైన యెహోవా మాటలు ఆయన సముఖమందు ఉండి సంభాషణ అంతా విని 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 అయ్యా నువ్వు లోకములకు రాబో క్రీస్తు అని నాకు అర్థమవుతుంది అన్నట్లుగా మాట్లాడి, క్రీస్తు వచ్చినప్పుడు మాకు అన్నీ చెప్తాడయ్యా అంటుంది. అంటే ఒక వేషగా ఉంది, ఆ గ్రామంలో ఆ వెలివేయబడినట్లుగా ఉంది. ఎందుకంటే 12 గంటలకు ఎవరు కంటపడకుండా వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేది సమరయుల గ్రామంలో. అలాంటి మనిషి క్రీస్తు కోసం ఎదురు చూస్తాం చూడండి. ఆ ఒక్క సద్గుణం దేవుడు ఆమెకు పరిచయం చేసుకొని ఆమెతో మాట్లాడి సంభాషించి
ఆమె హృదయాన్ని మార్చి అంతరంగాన్ని ప్రక్షాళన చేసి ఆమెను ప్రభు జాబితాలో తన కుటుంబంలో చేర్చుకున్నట్లుగా వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టిలో దేవుని దగ్గర నివసిస్తున్న మనం దేవుని మాటలు వింటే అంతరంగం మారాలి. కానీ ఇతరులకైతే చెప్పింది, ఈమె చెప్పిన మాట కోడలు బుద్ధి మార్చుకుంది, కానీ ఈమె మాత్రం దేవుడి మాటలకు విరుద్ధంగా మాట్లాడుతుంది. నాకు అన్యాయం చేశాడు దేవుడు అంటది, నాకు విరుద్ధంగా సాక్ష్యం పలికాడంటది, నాకు చాలా దుఃఖం కలగజేశాడంటది, నన్ను రిక్తురాలుగా సమృద్ధి కలదాని నిజమే ఆ మాట. కానీ ఎవరు చేశారు దీనికి? బుద్ధిహీనుడు తమ దుష్ట ప్రవర్తనతో తమకు బాధలు కొని తెచ్చుకుందని 107వ కీర్తన 17వ వచనంలో ఉంది. అవును, ఆయన బుద్ధిహీనుడైన భర్త చేయబట్టి నీకు కష్టాలు అని ఆయన పేరెత్తి చెప్పినా బాగుండు. నా భర్త చేయబట్టే నాకు ఈ బాధలు వచ్చినాయి అమ్మా, నేను నయోమినే మరలా తిరిగి వచ్చానమ్మా అంటే ఎంత బాగుండు. లేక మా భర్త తర్వాత నా కొడుకులు చెప్తున్నా వాళ్ళు కూడా వినలేదమ్మా, వాళ్ళు విన్నా నేను ఎప్పుడో వచ్చి మరలా ఇక్కడ మీతో పాటు జాయిన్ అయ్యేదాన్ని, ఆ కొడుకులు కూడా పోగొట్టుకున్న దౌర్భాగ్యం నాకు ఉండేది కాదని అట్లా ఒప్పుకోదు. నయం మంచిదే, కానీ ఒక్కొక్కసారి పిచ్చి మాటలు మనం అందరం మంచి వాళ్ళమే, కానీ ఒక్కొక్కసారి ఎట్లా ప్రవర్తిస్తాం మనకే తెలియదు. అట్లా ప్రవర్తించొద్దు. గ్రంథంలో నీకు నెగిటివే రాసి పెట్టాల్సి ఉంటుంది. నీ పేరు కింద నీ పేరును బట్టి నీ చరిత్ర రాసినప్పుడు అలాంటి దైవ విరోధంగా ఇవ మాట్లాడింది అని అందరికి అర్థమయ్యేలా రాసి ఉంచాల్సి వస్తుంది. దయచేసి అట్లా ఎప్పుడు మాట్లాడవద్దని ప్రేమపూర్వకంగా ఈ పాఠం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం ఒకటే చెప్పాలి, కష్టమైన నష్టమైన సర్వశక్తుడు అన్యాయము చేత సంభవం అని చెప్పాలి. దేవుని తీర్పులు ఎప్పుడు న్యాయమైనవే అని చెప్పాలి. హల్లెలూయా. చూడండి, సరి అయిన తూనికంట దేవునికి ఇష్టం అంటండి, అది కూడా ఆయన చూస్తాడండి. సరి అయిన గుండు ఆయనకి ఇష్టం అంటే ఏంటి? త్రాసులో ఉంచే ఆ తూనిక రాయి అన్నమాట. వేరు వేరు కుంచములు వేరు వేరు తూనికరాలు యెహోవాకు అసహ్యమైనవని బైబిల్ చెప్తుంది. అంటే మాట కొలతీసినట్టుగా మాట్లాడు, తూచినట్టు మాట్లాడాలి, విలువ కలదిగా ఉండాలి, తప్పుగా మాట్లాడకూడదు, తేలిక మాటలు మాట్లాడకూడదు. ఒక్క మాటతోటి మనము ఏంటో తెలిసిపోయేలాగా ఉంటుంది. కొందరు మాటలు నేను చాలా మంచోళ్ళు అనుకున్నాను, ఆ మాట ఏంటి, ఆ తీరేంటి అని ఇసుక్కుంటారు, కసుకుంటారు, మనల్ని మరి తక్కువ అంచనా వేస్తారు. కరెక్టే, మన మాటలు ఎప్పుడు వెయిట్ ఉండాలి, విలువ కలిగినగా ఉండాలి, అది దైవ దృష్టికి ఇష్టమైనట్లుగా ఉండాలి. మనం మాట్లాడితే దేవుడు మెచ్చాలి. ఓ హల్లెలూయా. బలులు అర్పించడం కంటే సమీపించి ఆలోచించడం శ్రేష్టమన్న అంటే దైవ సన్నిధికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినటం మొదలు పెడితే భయంకరాలుగా ఉన్న ప్రవర్తన కలిగిన సమరే స్త్రీ మారిపోయిందండి. మళ్ళా ఆమెలో ఉన్న సుగుణం ఏంటంటే తన యథార్థంగా దేవుని ఎదుట అంతా ఒప్పుకుంది, కొంచెం కూడా దాయలే. అందుకే ఆమెను దేవుడు అన్నాడు, నువ్వు సత్యమే చెప్పావు తల్లి అన్నాడు. ఒక వేశ్య సత్యం పలకడం అనేది చాలా అద్భుతం, అరుదు. కానీ ఎట్లొచ్చింది అంటే ఆయన సముఖం అందు కూర్చొని ఆయన మాటలు విన్నందుకు వచ్చింది. ఆ కాస్తసేపు ఆయనతో సహవాసములు గడిపినందుకు వచ్చింది. మీరు యూదులు, నేను సమరయురాలు, నాకెందుకయ్యా ఈ బోధ అంతా, నేను వెళ్ళిపోతానయ్యా, కుండన నీళ్ళు పట్టుకొని పోతే ఆమె అట్నే ఉండును, ఇంకా భ్రష్టమై ఆమెతో ఉన్నవారు ఎవరు మార్పు చెందకపోదురు కదండి. కాబట్టి మనము మన అంతరంగాన్ని కరెక్ట్గా ఉంచుకొని, మన మాట కరెక్ట్గా ఉంచుకొని, మన ప్రవర్తన కరెక్ట్గా ఉంచుకోవడం వల్ల మనకే కాదండి చాలా మందికి మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, మార్పు చేసిన వాళ్ళం అవుతాం, రక్షించిన వాళ్ళం అవుతామండి. కాబట్టి తను ఆ విధంగా లేదు. దేవుని మహాకృప ఆమె ఎడల ఉంది కనుక రూతమ్మ మరి ఈ మాటలకు కూడా ఏమీ చెల్లించలేదు. కానీ మంచి దేవుడు దొరికాడు, గొప్ప దేవుడు దొరికాడని ఆ నయోమిని వదిలిపెట్టడు. ఎవరి ద్వారా దేవుడు పరిచయం అయ్యాడో వాళ్ళని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. చాలా మంది ఇప్పటికి దైవజనులు వాళ్ళ బాగుపడతారు, మేలు పొందుతారు, రక్షణ పొందుతారు, అన్ని చేస్తారు, కానీ దైవజనులు గుర్తుంటారు. చాలా మంది మర్చిపోతారు, వాళ్ళ పనిలో వాళ్ళ దాంట్లో మంచి బిజీ అయిపోతారనమాట. లేవీలతో ఏం చెప్తాడంటే దేవుడు,
ఇశ్రాయేలుతో ఏం చెప్పాడంటే, మీకే సంతోష సమయం వచ్చినా సంబరాలు మీ ఇంటి మట్టుకి చేసుకోకూడదండి, లేవీలు మీతో ఉండాలి, లేవీలను మర్చిపోవద్దు అన్నాడు. చాలా మందికి ఏం తెలియవండి. అసలు పాస్టర్ గుర్తురాడు, ఎప్పుడో గుర్తొస్తాడు. కొంతమందికి ఆపదలో గుర్తొస్తాడు, కొంతమందికి కలిమిలో గుర్తొస్తాడు. అరే సెలబ్రేషన్ చేసుకుంటా పాస్టర్ కూడా ఉంటే బాగుంటుంది కదా, అప్పుడు పిలుస్తారు. అది బైబిల్లో ఉంది. నీవెప్పుడు ఒక సంతోషకరమైన శుభ గడియల్లో నువ్వు ఉంటే నీ లేవీలతో నువ్వు సంతోషించాలి అన్నాడు, ఇశ్రాయేలుతో చెప్పాడు. కాబట్టి ఈమె దేవుని సన్నిధిని మర్చిపోయిందయం, కానీ ఒక వేష ఆ దేవుని మర్చిపోలేదు. ఆ దేవుని మాటలు ఎంతసేపు అయితే విన్నదో, శ్రద్ధ పెట్టి విని మనసు పెట్టి విన్నది కనుక ఆమె హృదయాంతరంగం అంతా మారి దేవుడు ప్రశ్నిస్తే చక్కగా సత్యం చెప్పింది, సత్యం ఒప్పుకున్నది. నిజంగా ఆమె ఆ మాటలకు హృదయం ద్రవించిపోయిందంట, కరిగిపోయి మా గుండెలు కరిగేను అంట. ఎంతగా దేవునికి భయపడి ఆయన మాటకు భయపడడం అంటే ఇదేనండి. మీలో ఎవడు యెహోవాకు భయపడి తన సేవకుని మాట వినువాడు ఎవడు అంటాడు. 55:10 అనుకుంటాం యెషయా గ్రంథం. కాబట్టి మనమందరము కూడా చూడండి, ఓర్ఫానేమో అసలు శుభ్రంగా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఆమెకి ఇక్కడ ఇమడదు, ఉండలేదు. ఆమె పేరుకి అర్థమే మెడ వంశ అనేది. దేవుని మాటలకు వాక్యానికి దైవికమైన సహవాసం, దైవికమైన బిడలతో సహవాసం చేసి ఆమె కుదరదు అని అట్లా ఉండలేదు అనమాట. అందుకే వాళ్ళ అత్త ఎప్పుడెప్పుడు అంటదా చూసింది అనగానే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆమె గురించి అసలు చరిత్ర కంటిన్యూషన్ లేదు కదండి. ఆ రోజుతో పోయినా పేరు పోయింది, మాసిపోయింది, ఆమె బతుకు మాసిపోయింది. రూత్ అయితే గ్రంథంలో ఆమె పేరెక్కింది, వంశావళిలో ఆమె పేరెక్కారు, రేపు మనం నేర్చుకున్నాం. కానీ రూత్ హత్తుకొని ఉంది, రూత్కు ఒక విశ్వాసం ఉంది. అంత మంచిగా హత్తుకొని ఉండే ఆమె విశ్వాసాన్ని కూడా నేను అంటాను, ఈ నయోమి కనిపెట్టలేకపోయింది, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, ఎందుకు తోడుకోవడం పోయిందిగా అంటది. అసలు ఎవరు వాక్యం పనిచేస్తుందో, ఎవరు వాక్యం మీద శ్రద్ధ పెడుతున్నారు, ఎవరు ప్రార్థన అంటే ఇష్టపడుతున్నారు, ఎవరు యాక్టివ్ పర్సన్గా వీటన్నిటిలో పాల్గొంటున్నారో గుర్తుపట్టని పాస్టర్లు కూడా ఉన్నారండి. వాటిలో మాణిక్యంలా వెలికి తీసి, అరే ఈమె కొంచెం ఊతమిస్తే, కొంచెం సాయం చేసి ఇంకా బాగా రాణిస్తుంది అని తెలుసుకునే వాళ్ళు మాత్రం బహు తక్కువ మంది. అర్థం కాలే నయోమికి, ఏదో రానిచ్చింది వస్తుంది సరలే ఇక పోనీ అని అట్లా ఊకుంది. కానీ ఆమె భక్తిని, ఆమె యొక్క అవన్నీ కూడా ఆమెకు అంత తొందరగా అర్థం కాలే. అది ఒక అవివేకం అని చెప్పుకోవాలి. కనుక మనం ఎవరము అవివేకంగా అజ్ఞానంగా ఉండకూడదు, నోరు స్టాకింగ్ చేయకూడదు, నోటిని నాలుకను భద్రం చేసుకుంటే శ్రమల నుండి మన ప్రాణాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. చేసుకున్నది మనము సర్వశక్తులు నాకు చేశాడని అనుకోవడం. ఎవడైనా బాధపడితే దేవుడి వలన నేను బాధపడవలసినానని చెప్పొద్దు అని ఉంది బైబిల్లో. ఓకే, మన అవివేకం, మన అజ్ఞానమే మన బాధల్లోకి తీసుకెళ్తుంది. ఎవడైనా శోధింపబడితే నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని అనొద్దు అని యాకోబు పత్రికలో దేవుడు చక్కగా రాసి పెట్టాడు. బైబిల్ సమగ్రంగా చదువుకుంటే, మనసు పెట్టి చదువుకుంటే అర్థమవుతుంది. చూడండి, యాకోబు పత్రిక 2:13 దేవుడు కీడి విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపడుతున్నాను అనకూడదు. అది సంగతి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము మన యొక్క జీవితాన్ని కొనసాగించుకుందాం. ఇవి చెప్తుంటదండి, చెప్పలేదని మనం ఎందుకంటే చెప్పింది కాబట్టి ఆమె బతికి ఉంది. వినలేదు కాబట్టి, బుద్ధిహీనంగా ప్రవర్తించారు కాబట్టి భర్త చచ్చిపోయాడు, పిల్లలు కూడా చచ్చిపోయారు. సరే, ఈమె మోడులై వాపస్ వచ్చింది, అంత బాగానే ఉంది. కోడళ్ళకి మాట్లాడే విధానం కూడా చూసాం, మంచిగా మాట్లాడింది. కానీ ఇక్కడ ఊరు వాళ్ళని చూసేసరికి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి దేవుడిని అబద్ధంగా, దేవుడు అన్నిట చేశాడు, దేవుడు నాకు అబద్ధ సాక్ష్యం పలికాడు, దేవుడు అన్యాయం చేశాడు, ఇటువంటి అన్ని చెప్పి ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైనా, ఏదైనా మనం ఎప్పుడు ఒక్కలాగానే ఉండాలి. నాలుకను కంట్రోల్లో పెట్టుకోవాలి. జీవ మరణములు నాలుక వశం అని వాక్యంలో ఉంది.
కాబట్టి దాన్ని బారిన పడితే అందరికి మరణం వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా సమస్య వచ్చినప్పుడు సమస్యలు రాక తప్పవు, మనం ప్రార్థన చేస్తాం. ఎవడి వల్ల వస్తే ఆడికి శ్రమ, నీకెందుకు శ్రమ? నువ్వు మంచిగా దేవుని అయ్యో నేను గ్రహించలేకపోయాను, ఇప్పటికైనా నన్ను క్షేమంగా ఉంచి, ఇప్పటికైనా ఒక చక్కని వార్త నాకు చెప్పావయ్యో, నేను నా దేశం వెళ్ళిపోతా, నా పట్టణం వెళ్ళిపోతా, నా స్వజనుల దగ్గరికి వెళ్ళిపోతా, అభాగ్యం నాకు ఇయ్యని ప్రార్థన చేసుకుంటావు, అనాలు చెప్పుకుంటూ వచ్చి అవునమ్మా మీ నుండి నేను దూరం అయిపోయి కొంచెం నష్టపోయాను, కొంచెం ఇబ్బందుల పాలయ్యాను, అది నాకు తగు. ఎందుకంటే ఈ అందరు మీ ఊరోళ్ళందరూ ఉండగా కరువు మాకే వచ్చిందా? మేమే వెళ్ళాం, అయినా నా భర్త చెప్తే నేను వినలేదు, ఆ తర్వాత నాకు 2 కొడుకులకు చెప్తే వినలేదు. అందుకే ఇప్పుడు నేను ఎవరు లేని దాన్ని ఇదిగో ఒక కోడలతో ఎంత వచ్చానమ్మా అని చెప్పుకుంటే అది వేరుగుండేది. అని సర్వశక్తులు నాకు అన్యాయం చేశాడు, నన్ను రిక్తురాలుగా తీసుకొచ్చాడు, సముద్రగలదానే వెళ్ళింది. ఇవన్నీ దేవుడి వల్లే కలిగినాయి కదా నీకు, ఇవేదో పెద్ద చేసినట్టు. అట్లాంటి అవివేకంగా అజ్ఞానంగా మనం ఎప్పుడు మాట్లాడకూడదని. నయోమి మంచిదే, కానీ ప్రతిసారి మంచి వాళ్ళంగానే ఉండాలి. వాళ్ళ మధ్యలో తిక్కోలం అయిపోవడం, కష్టాలు వచ్చినప్పుడు ఒకలా మాట్లాడకూడదు, శ్రమ వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడకూడదు, ఎక్కడి నుంచి నింద అవమానాలు వచ్చినప్పుడు ఇంకొకలాగా మనం ఎప్పుడు అన్నిటికీ తాలుకొని, అన్నిటినీ సహించి, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. దేవుని మీద అచంచలమైన ప్రేమ కనుక నీకుంటే తప్పకుండా అన్నిటినీ తట్టుకుంటావు, అన్నిటినీ తాలుకుంటావు, అన్నిటినీ సహిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇద్దరు కలిసి మరి యవల కోత ప్రారంభంలో మరి కోడలు తీసుకుని ఇక్కడికి మరి తన స్వజనుల యుద్ధకు వచ్చేది. దేవునికి మహిమ కలుగునగా. మంచి ఆమె కాబట్టి దేవుడు ప్రేమించాడు. మరి ఆ తర్వాత రేపు జరగబోతున్న సంఘటనలు, పెళ్లి, వివాహం, మనవాళ్ళు ఎత్తుకోవడం ఇవన్నీ నయోమికి వచ్చింది. కానీ మాట్లాడేటప్పుడు త్వరపడి మాట్లాడడం, అవివేకంగా మాట్లాడడం, అజ్ఞానంగా మాట్లాడడం అది ఎప్పటికైనా నష్టమే చేస్తుంది. నేను నోరు కాచుకో అన్నాడు. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణం కాపాడుతుంది. కాబట్టి బైబిల్ మనకు చక్కగా ప్రతి చిన్న విషయం నేర్పిస్తుందండి. నిజంగా ఎంత మంచి గ్రంథమో దేవుడు మన చేతికి ఇచ్చాడు. ఎలాంటి మనస్తత్వాలు కలిగిన మనుషులు భూమి మీద ఉన్నారు మనకు మరి సామెతలు చదివితే తెలిసిపోతుంది. కాబట్టి దేవుడు ప్రతిరోజు వాక్యం చదువుకొని ధ్యానిస్తూ, ప్రతిరోజు ప్రభుకు దగ్గర అవుతూ, ప్రతిరోజు ప్రభు యొక్క నిత్య సంకల్పం ఏంటో ఎరిగి, కష్టం, బాధ, శ్రమ ఏదైనా ఆయన మన మీద దృష్టించి మనకు ఆలోచన చెప్పి నడిపించేవాడు కనుక ఆయన మీద మన భారం వేసి మనం ముందుకు సాగాలి. ఇంకా 73:24 అంటాడు, నీ ఆలోచనతో నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందు. అంటే దేవుని ఆలోచనతో నడిచిన వాళ్ళందరూ తర్వాత మహిమలో గ్యారెంటీగా ఉంటారు. కానీ యెహోవాకు విరోధమైన ఆలోచన జ్ఞానం కానీ నిలవదు అని చదివాం కదా. దాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా నష్టపోతారని చూస్తున్నాం కదా. అంటే ఏ ఆలోచన అయినా దేవుని నుండి పొందుకుందాం, దేవుని వాక్యం నుండి పొందుకుందాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం. మనము దేవుడు అన్యాయం చేసినని ఎప్పుడు దైవ విరోధమైన ఒక్క మాట కూడా మన నోట రాకుండా చాలా జాగ్రత్త పడదాం. మనం అనేకులకు మాదిరిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.